బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదు అరికట్టడం కోసం పెద్ద ఎత్తున పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం ఎంత మేరకు కేంద్ర బలగాలు అవసరమవుతాయనే దానిపైన లెక్కలు కూడా సిద్ధం చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత గొడవలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు 465 కంపెనీల సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ అవసరమని కేంద్రానికి సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్పెషల్ ఫోర్సెస్ 32 కంపెనీల బలగాలు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు మరో 26 కంపెనీల బలగాలను పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. ఇక ఎన్నికలు సజావుగా జరిగేలా తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంశాఖ అధికారులకు రాష్ట్ర ఉన్నతాధికారులు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, డీటెయిల్స్ ఇవ్వండి. వచ్చే నెలలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి ప్రత్యేక బలగాలను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కు పంపాలంటూ కూడా కేంద్ర హోంశాఖ అయితే ఇప్పటికే ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో పోలీసులు అలాగే కేంద్ర బలగాలు కలిసి కవాతులు కూడా నిర్వహించారు. ఎటువంటి హింసలకు తావు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటే ఈ కవాతు ద్వారా ప్రజలకు భరోసా నింపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలు అనుమానాలు ఉన్నాయి. అలాగే ఇటు ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపిస్తున్నాయో దాని అన్నిటికీ కూడా ధీటుగా కూడా ఈ రోజు కవాతు కూడా నిర్వహించడం జరిగింది. అయితే కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఈ కవాతును నిర్వహించారు. అయితే రాబోయేటువంటి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించవలసి ఉంది. అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించి భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు ఎటువంటి సమస్యలకు తావు లేకుండా నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర బలగాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించాలంటూ కూడా సీఎస్ జవహర్ రెడ్డి అటు కేంద్రాన్ని కోరినటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రభుత్వం అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.